హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఇన్స్టెంట్ బిర్యానీ ట్రై చేసి చూద్దాం ఫ్రెండ్స్. నేనైతే మొన్న సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఈ ఇన్స్టెంట్ బిర్యానీ ప్యాకెట్స్ చూశాను. సరే ఒకసారి ట్రై చేద్దామని తీసుకొచ్చాను ఫ్రెండ్స్. అయితే మనము ఇన్స్టెంట్ బిర్యానీ కోసం మసాలా ఇలాంటివి ఏం ప్రిపేర్ చేసుకోనవసరం లేదు. జస్ట్ మనము వెజిటేబుల్స్ కట్ చేసుకొని వెజిటేబుల్స్తో చేసుకోవచ్చు, లేదంటే చికెన్ బిర్యానీ లాగా, మటన్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ, ప్రాన్ బిర్యానీ ఎలాగైనా చేసుకోవచ్చు. అయితే నేనైతే ఫస్ట్ వెజిటేబుల్ బిర్యానీ ట్రై చేద్దామని చెప్పేసి వెజిటేబుల్స్ అయితే ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్నాను. ఫస్ట్ అయితే మనము స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పుగా ఉన్న పాత్ర ఏదైనా పెట్టుకోవాలి. నేనైతే స్టవ్ వెలిగించుకొని చూశారు కదా, బిర్యానీ చేసుకోవడానికి ఒక పాత్ర పెట్టుకున్నాను. దాంట్లో ఆయిల్ వేసుకున్నాను. నేనైతే నెయ్యి వేసుకోవచ్చు, మన ఇష్టం అన్నమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ అయితే జీడిపప్పు వేసుకుందాము. జీడిపప్పుని కొంచెం దోరగా వేయించుకున్న తర్వాత మనం ఆనియన్స్ అది వేసుకుందాము. జీడిపప్పు అయితే ఊరినే వేగిపోతుంది కదా ఫ్రెండ్స్. హై ఫ్లేమ్లో పెడితే మాత్రం మాడిపోతుంది. చిన్న మంట పైనే మనము మెల్లిగా వేయించుకోవాలి. జీడిపప్పు ఫ్రై అయిపోయిన తర్వాత మనము ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుందాము. ఆనియన్స్ అయితే వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఆనియన్స్ని అయితే మనము బాగా ఫ్రై చేసుకోవాలి. మనమైతే ఈ ఇన్స్టెంట్ బిర్యానీలోకి ఏ రకమైన మసాలాలు వేయనవసరం లేదు ఫ్రెండ్స్. జస్ట్ కూరగాయలన్నీ ఫ్రై చేసేసుకొని మనం వాటర్ పోసుకొని బిర్యానీ రైస్ వేసేసుకోవడమే. రైస్ కూడా కడగనవసరం లేదండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయితేనే బిర్యానీ టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. చూసారు కదండి, ఆనియన్స్ ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అయితే మనము టమాటాలు వేసుకోవాలండి. టమాటాలు తర్వాత క్యారెట్స్, బంగాళాదుంపలు అన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. నేనైతే కొంచెం కొత్తిమీర కూడా ఇప్పుడు వేస్తున్నానండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేస్తాను. వెజిటేబుల్స్ అన్నీ బాగా కలుపుకోవాలి. అంటే బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట.
వెజిటేబుల్స్ బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడైతే మనం మూత తీసి చూద్దాము 5 మినిట్స్ తర్వాత ఫ్రెండ్స్. లేట్ అయితే రావట్లేదండి, వచ్చేసింది. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ ఫ్రై అయ్యాయో లేదో ఒకసారి చూసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. వెజిటేబుల్స్ అయితే ఫ్రై అయిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము వాటర్ వేసుకుందాము. నేనైతే ఈ గ్లాస్ రైస్ వండుతున్నానండి, కాబట్టి దీంతో 2 గ్లాసులు వాటర్ వేసుకుందాం మనము. ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. బాగా కలుపుకుని మనము వాటర్ బాగా బాయిల్ చేసుకోవాలి. మూత పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. మూత పెట్టుకుంటే వాటర్ తొందరగా బాయిల్ అవుతుందన్నమాట. చూసారు కదా, వాటర్ బాయిల్ అవుతుంది. ఇప్పుడు మనం రైస్ వేసుకుందాము. రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడైతే మనము ఉప్పు వేసుకోలేదు కదా ఫ్రెండ్స్, నేనైతే కల్లుప్పు వేస్తున్నాను. సరిపడినంత కల్లుప్పు వేసాను. ఒకసారి బాగా కలుపుకొని హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు, లో ఫ్లేమ్లో ఒక 5 నుంచి 10 నిమిషాలు మగ్గించుకుంటే అయిపోతుందండి. 5 మినిట్స్ తర్వాత నేనైతే మూత తీసి చూసానండి. చూసారు కదా, 50% అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మనం మంటని సిమ్లో పెట్టేసుకోవాలి. చిన్న మంట అయితే పెట్టేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకున్నాను. మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి చూద్దాము. ఇప్పుడైతే 90% కుక్ అయింది ఫ్రెండ్స్, ఇంకొక 10% అవ్వలేదు. ఇప్పుడైతే మనము కొత్తిమీర వేసుకుందాము. చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుందాము ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకుందాము. ఒక 2 మినిట్స్ తర్వాత మనము మూత తీసి చూసుకుందాము. వేడి వేడి ఇన్స్టెంట్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్.
చూసారు కదా ఫ్రెండ్స్, వేడి వేడి ఇన్స్టెంట్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. నేను ఇన్స్టెంట్ బిర్యానీలోకి ఆనియన్ అది రైతా అనమాట, రైతా ప్రిపేర్ చేసుకున్నాను. బిర్యానీ అయితే టేస్ట్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. బిర్యానీ అయితే మనము రెగ్యులర్గా ఇంట్లో చేసుకునే బిర్యానీ లాగే ఉంది ఫ్రెండ్స్. టేస్ట్కి అయితే పెద్ద తేడా ఏం లేదు. నేను మళ్ళీ రైతాతో కూడా ట్రై చేశాను. బిర్యానీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటాను మరి, బాయ్ అండి.